శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 147వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అందరూ సావధానంగా ఉండండి. ఏ విధమైనటువంటి మానసిక వ్యాకులత డిస్ట్రాక్షన్ లేకుండా ఏకాగ్రంగా అధ్యయనం చేస్తాం. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురియం. దీనిలో 48 కారికలు గలవు. ఇందులో 37 కారికలు అయిపోయినాయి. ఈరోజు 38వ కారికను చూస్తున్నాము. ఎల్లుండి 39వ కారికను చూస్తాము. 38వ కారిక వరకు ఒక అంశము, 39వ కారిక నుంచి అంశం మారుతుంది. ఆ విషయం మీకు పరిచయం చేస్తాను. 36వ కారికలో ఏం చెప్పారు? అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. అజమనిద్రమస్వప్నం అన్న మాటలు 1వ ప్రకరణంలో ఉండేటటువంటి దాంట్లో 16వ కారికలో కూడా ఇదే మాట చెప్పారు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అక్కడ కూడా అజం అనిద్రం అస్వప్నం, దానిని బుధ్యతే తెలుసుకుంటాడు. ఎప్పుడు? ప్రసుప్త మాయయా ప్రసుప్త జీవ, మాయ నుండి ప్రసుప్తిలో ఉన్నటువంటి జీవుడు ప్రబుధ్యతే మేల్కొంటే తెలుసుకుంటాడు. జ్ఞాని దృష్టిలో ఆత్మ, ప్రపంచము, సాధనల తాలూకా అంతిమ సత్యము తురీయ బ్రహ్మస్వరూపం. ఇక్కడేం చెప్పారు? అజం అనిద్రం అస్వప్నం అనామకం అరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. తురీయ బ్రహ్మంలో పుట్టుక లేదు, కారణాజ్ఞానం లేదు, మిథ్యా విక్షేపాలు లేవు, పేరు లేదు, రూపం లేదు, నిత్య ప్రకాశవంతమైనది, అంతటా చైతన్య రూపంగా వ్యాపించి ఉన్నది, సాధనల అవసరం లేనిది. ఈ స్టేజ్లో ఇంకా సాధనలు మరి ఉండవు. మాండూక్యోపనిషత్తులో 7వ మంత్రం సారాంశాన్ని ఇక్కడ 36వ కారికగా ఈ అద్వైత ప్రకరణంలో గౌడపాదుల వారు మనకు ప్రతిపాదించారు. జ్ఞాని మనసు బ్రహ్మముగా ఎలా గ్రహించబడుతుందో తెలిపేటటువంటి 8 సూత్రాలు. ఇది ప్రతి వాళ్లకు నోటికి రావాలి. ఈ శ్లోకం మరొకసారి చదువుతాను, వినండి. అజమనిద్రమస్వప్నం అనామకమరూపకం సకృద్విభాతం సర్వజ్ఞం నోపచారః కథంచన. ఓకే, మహాసమన్వయం 7వ మంత్రానికి ఈ కారికకు 36వ కారికకు సమన్వయం. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ప్రజ్ఞానఘనం ఇప్పుడు చదివారు కదా, ఆ మంత్రానికి ఈక్వలెంట్ అవస్థాత్రయరహితం అజమనిద్రమస్వప్నం ప్రపంచోపశమం. నామరూపాలు లేవు. ఎలా తెలిసింది? అనామకం అరూపకం. ప్రపంచం అంటేనే నామము రూపము, అది ఉపశమనమైనది. ఏకాత్మ ప్రత్యసారం, చైతన్య స్వరూపం, ఎల్లప్పుడూ ప్రకాశించేది. సకృద్విభాతం సర్వజ్ఞం, అంతటా ఉన్నది. శివం అద్వైతం, శాంతం ద్వైతం లేనిది. నోపచార కథంచన, కర్మణ సాధన ముగింపు.
ఇది వేదాంతం ఎప్పుడు అనుభవంలో ఎటువంటి మార్పును తీసుకురాదు. టేబుల్ లాగానే ఉంటుంది, ఎదురుగా ఉండే మనిషి ఎదురుగా ఉన్నట్టే ఉంటారు, కానీ దృష్టికోణంలో మార్పు వస్తుంది. నైవ తస్య కృతేనార్థో న కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః. ఎప్పుడు అవిద్య నాశే సతి. గీత 3:18. సరే, 37వ కారిక. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధిరచలో అభయ. సర్వ విలాప విగత అంటే వాక్కుకి, మాటకు, పలుకుకి అందనటువంటిది, ఏ ఇంద్రియానికి అందనటువంటిది. సర్వచింతా సముత్థిత మనస్సుకు అతీతమైనది. సుప్రశాంత మిక్కిలి ప్రశాంతమైనది. సకృజ్యోతి నిరంతర ప్రకాశము. సమాధి సర్వ ఆధారము, సమాధాన రూపము. అచల చలనం లేనిది. అభయ భయరహితమైనది. సర్వాభిలాప విగత సర్వచింతా సముత్థిత సుప్రశాంత సకృజ్యోతి సమాధిరచలోభయ. 7 వేర్వేరు లక్షణాలు కావు. ఇవి వ్యావహారిక పరిమితులను తొలగించినప్పుడు మిగిలిన ఏకైక అద్వైతీయ బ్రహ్మానికి 7 ప్రతీకగా నిలుస్తాయి. ఇదే గురువుగారు మనకు ఈ ఆకులలో చూపిస్తున్నారు. సర్వాభిలాప విగత వాక్కుకు అందనిది. సర్వచింతా సముత్థిత సకృజ్యోతి అభయ అచల. తర్వాత ఏమో అచల, అభయ అండ్ సుప్రశాంత మిక్కిలి శాంతమైనది అంటూ 37 ముగించాం. ఇప్పుడు 38కి వస్తున్నది ఈనాటి కారిక. చాలా సూపర్గా ఉన్నది. మాటలు ఇక్కడ ఉన్నటువంటి భావము జాగ్రత్తగా గట్టిగా పట్టుకుందాం. గ్రహో న తత్ర నోత్సర్గ చింతా యత్ర న విద్యతే ఆత్మ సంస్థం తదా జ్ఞానం అజాతి సమతం గతం. గ్రహో న తత్ర నోత్సర్గ చింతా యత్ర న విద్యతే ఆత్మ సంస్థం తదా జ్ఞానం అజాతి సమతాం గతం. బ్రహ్మమునందు గ్రహ న గ్రహ అంటే పట్టుకోవడానికి ఏదీ లేదు. నా ఉత్సర్గ విడిచిపెట్టడానికి కూడా ఏదీ లేదు. నా సంకల్ప చింత కూడా లేదు, నా చింత. అటువంటి స్థితి ఆత్మనిష్ట యందు తన స్వరూపం ముందు నిలిచి ఉండుటయే. అట్టి జ్ఞానము అజహ పుట్టుకలేనిది, అత్యంత సమత్వాన్ని పొందినది. అంటే ఏమిటి అర్థమైంది చూడాలి, జాగ్రత్తగా చూడండి. కొన్ని శ్లోకంలో ఏం చెప్పారు? సర్వాభిలాప విగత. అలా అభిలాపము అంటే మాట, వాగీంద్రియం. అన్ని ఇంద్రియాలకు బయట ఉన్నది, అంటే ఇంద్రియాతీతమైనది. విగత అంటే సాధనాలు, ఇంద్రియాలనే సాధనాలను నిరాకరించారు. ఎంతో సర్వ అభిలాప విగత, అన్ని బాహ్య సాధనాలు నిరాకరించబడ్డాయి. సర్వచింతా సముత్థిత అంతరంగ సాధనాలను కూడా నిరాకరించాం. సాధనాలు ఏవీ లేకపోతే సహజంగా వ్యవహారాలు ఆగిపోతాయి. మీరు ఆలోచించండి, మీ సాధనం ఏది లేదనుకోండి. సాధనం అంటే కాళ్ళు, చేతులు, మాట, చూపు ఇవి లేకపోతే వ్యవహారం నడిపించగలరా? ఈ 10 ఇంద్రియాలు ఉంటేనే వ్యవహారం. 10 ఇంద్రియాలకు అతీతమైతే అవ్యవహారం. వ్యవహారాల నుండి విముక్తి. సుషుప్తిలో మీరు ఇంద్రియాలను వాడుతున్నారా? వాడడం లేదు. మాట్లాడడం లేదు, కళ్ళతో చూడటం లేదు, చెవితో వినడం లేదు, చేత్తో స్పృశించడం లేదు, కాళ్ళతో నడవడం లేదు. ఈ 10 ఇంద్రియాలు 5+5 వాడడం లేదు. అప్పుడు ప్రపంచం ఏమైంది? పారిపోయింది. లేదు. అంటే వ్యవహారాలు లయం అవ్వాలి అంటే ఇంద్రియ విలయమే వ్యవహార విలయం. సుషుప్తిలో రోజు జరుగుతోంది, నిద్రలో, డీప్ స్లీప్లో. వ్యవహారాల నుండి లభించే ఈ విముక్తి తాత్కాలికం. అందుకే దీన్ని తృతీయ పాదము, 3వ పాదము అన్నాము. మళ్ళీ పొద్దున లేచేసరికల్లా అవి జాగ్రత్తలోకి వచ్చేసరికల్లా ఈ అజ్ఞాన దశ నుండి, ఈ బీజ దశ నుండి మళ్ళీ వస్తాయి.
మరి నాలుగవ పాదం తురియం తాలూకా విశిష్టత ఏమిటి? ఇక్కడ వ్యవహారాలు శాశ్వతంగా ఉండవు. తృతీయ పాదంలో తాత్కాలికంగా ఉండవు, నిద్రలో మళ్ళీ బయటకు వస్తాయి. నాలుగవ పాదంలో శాశ్వతంగా వ్యవహారాలు ఉండవు. ఎందుకు వ్యవహారాలు లేవు? అన్ని వ్యవహారాలు మిథ్య కాబట్టి. వేదాంతంలో వ్యవహారాలు రెండుగా చెప్తారు: హానం, ఉపాదానం. ఇక్కడ కొత్త పదాలను పరిచయం చేస్తున్నారు, చూసుకోండి. హానం, ఉపాదానం. ఉపాదానం అంటే తీసుకోవడం, హానం అంటే వదిలివేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఉంది నా చేతిలో, దీని చేతిలోకి తీసుకుంటే ఉపాదానం, కింద పెట్టేస్తే వదిలేస్తే హానం. ఉపాదానం, హానం. ఉపాదానం మీన్స్ టు గెట్, టేక్ ఇన్ టు ద హ్యాండ్. హానం మీన్స్ టు లీవ్ ఇట్ అవే. ఓకే, హానం వదిలివేయడం, ఉపాదానం తీసుకోవడం. ఓన్లీ ఆబ్జెక్ట్స్కేనా ఇది? మరి మనసుకు సంబంధించినవో, సరే నాకు కోపం వచ్చింది, కోపం తెచ్చుకోవడం ఉపాదానం, కోపం పోవడం హానం. నాకు ఆనందం వచ్చింది, ఆనందాన్ని తెచ్చుకోవడం ఉపాదానము, ఆనందాన్ని వదలడము హానము. అంటే హానము అంటే వదిలివేయుట, ఉపాదానం అంటే తీసుకొనుట. దేనికి? బాహ్యమైనటువంటి అనుభవాలకు కానీ, ఆంతరమైన మనసులో ఉన్న అనుభవాలకు కానీ. అదే భగవానుడు చెప్పారు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఓ మహానుభవ అర్జున, ప్రజహాతి చక్కగా హానం అన్నారు. ప్రజహాతి వదిలివేయి. ఏమిటి? శరీరం లోపల ఉన్నవి, బయట ఉన్న వాటిని పూర్తిగా యథా కామాన్ సర్వాన్ పార్థ. ఉపాదానము అంటే గ్రహ, ఉత్సర్గ అంటే హానము, ఉత్సర్గ. ఉత్ ప్లస్ సృజ్ అనేటటువంటి ధాతువు, సృజ్ ధాతువు నుంచి సర్గ వస్తుంది. ఉత్ ప్లస్ సృజ్ అంటే ఉత్సర్గ అంటే వదిలివేయడం. రెండు కొత్త పదాలు గౌడపాదులు చెప్తున్నారు: గ్రహ, ఉత్సర్గ. ఈ గ్రహము అంటే ఏదైనా పుచ్చుకోవడము, ఉత్సర్గము అంటే వదిలివేయడం. ఇది శారీరక ఇంద్రియ సంబంధం కావచ్చు, మానసిక అంతరింద్రియ సంబంధం కావచ్చు. ఈ రెండు ఇక్కడ లేవు. ఎక్కడ? తురీయంలో, బ్రహ్మలో, ఆత్మలో, మీ స్వరూపంలో అసలు వ్యవహారమే లేదు. మరి ఏం మిగిలింది? అహమస్మి, ఆత్మ మాత్రమే మిగిలింది. ఇప్పుడు కారిక చూద్దాం. గ్రహో న తత్ర, అక్కడ గ్రహ అంటే తీసుకోవడం లేదు, నా ఉత్సర్గ అంటే వదిలివేయడము లేదు, నా చింత ఆలోచన, మనసు సంబంధించినటువంటి ఆలోచనలు, సంకల్పాలు కూడా లేవు. ఎత్రా దేని ఎందు నా విద్యతే లేవో అది ఆత్మసంస్థం. ఆత్మసంస్థమయే ఉంది, ఆత్మయే ఉంది. తదా, అదే జ్ఞానం, తదా జ్ఞానం, అదే జ్ఞానము. అజాతి సమతాం గతిం, అది పుట్టుకలేనిది, దాని పేరే సమత్వం. నిర్దోషం హి సమం బ్రహ్మ. సమత్వం యోగ ఉచ్యతే. సమా ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. సమతాం గతం. చూద్దాం. ఆత్మ మాత్రమే ఉంది, అటువంటి దాని పర్యవసానం ఏం చెప్పారు? తస్మాత్ జ్ఞానం ఆత్మ సంస్థం. అంటే తీసుకోవడము, వదిలివేయడము అనే వృత్తి జ్ఞానాలు తురియంలో ముగిసిపోయాయి. తురియం ఎప్పుడు అజాతి సమతాం గతం, ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. సమతాం, సమానత్వంలో ఉంటుంది. హెచ్చు తగ్గులు ఏవీ లేవు, ఒకేలా ఉంటుంది. ఇది కారిక యొక్క సారాంశం. సరే, ఈయన భాష్యం ఏమంటున్నారు గురుగారు? నా తత్ర తస్మిన్ బ్రహ్మణి గ్రహ గ్రహణం ఉపాదానం న ఉత్సర్గ ఉత్సర్జనం హానం వా విద్యతే. అక్కడ వరకు చూద్దాం. మొదట ఆ తత్ర గ్రహ ఉత్సర్గ విద్యతే అనేవి ఎల్లోలో ఉన్నాయి, అంటే అవి కారికలోని మాటలు. మిగతా మాటలన్నీ కూడా భగవత్పాదుల యొక్క భాష్యం. నా తత్ర, తత్ర అంటే అక్కడ అని కాదు, ఆ బ్రహ్మమునందు. తస్మిన్ బ్రహ్మణి, ఆ బ్రహ్మమునందు. బ్రహ్మము లేకపోతే ఆత్మయందు. ఆత్మయందు నా గ్రహ, గ్రహణము, ఉపాదానము, తీసుకోవడము లేవు. ఈ నా ఎలా వచ్చింది? ముందు దాన్ని అతత్రతో మొదలెట్టారు కదా, ఆ నా ఇక్కడ తెచ్చుకోవాలి. నగ్రహ అంటే నగ్రహణం, నా ఉపాదానం, నా తీసుకోవడం అంటే తీసుకోవడం లేదు, ఉపాదానము లేదు, పుచ్చుకోవడం లేదు, గ్రహణం లేదు, గ్రహణం నాస్తి.
గ్రహణం అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, అదిగా అది ఇక్కడ చెప్తున్నది. గ్రహణం అంటే పుచ్చుకోవడం అనేది లేదు, తీసుకోవడం అనే వ్యవహారాలు లేవు. న ఉత్సర్గ తత్ర తస్మిన్ బ్రహ్మణి గ్రహ గ్రహణం ఉపాదానం న ఉత్సర్గ ఉత్సర్జనం హానం వా న. అంటే ఉత్సర్గ అంటే ఉత్సర్జనం, ఉత్సర్జనం అంటే వదిలివేయడం, హానం ఉత్సర్గ అన్నా ఉత్సర్జనమన్నా హానమన్నా వదిలివేయడం అన్నా నా విద్యతే లేవు. మొదటి లైన్లో నా ఉంది, నా ఉత్సర్గ, ఆ నాన్న విద్యతే పక్కన పెట్టుకుంటే నా విద్యతే, ఈ రెండు లేవు. తురీయమునందు బ్రహ్మమునందు ఆత్మయందు తీసుకోవడము లేదు, వదలడము లేదు, ఉపాదానము లేదు, హానము లేదు, ఉత్సర్జనము లేదు, గ్రహణము లేదు. గ్రహణం నాస్తి, ఉత్సర్గ నాస్తి. వేర్ ఇన్ తురియాత్మ, ఇన్ ద బ్రహ్మ. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమిటి? ఇంకా లేవు. విక్రియ అని ఉంది. విక్రియ అంటే కర్త, క్రియను చేసేవాడు అని అర్థం. కర్త సబ్జెక్ట్. ఆత్మన విక్రియ నాస్తి అన్నాను అనుకోండి, ఆత్మయందు విక్రియము లేదు అంటే కర్త కాదు, కర్తృత్వం లేదు. విషయత్వం అంటే ఆబ్జెక్ట్, విక్రియం అంటే సబ్జెక్టు, విషయత్వం అంటే ఆబ్జెక్టు. ఆబ్జెక్టు సబ్జెక్టు లేవు. నేను చర్య చేయడం లేదు. మమ నా విక్రియ అస్తి, నా యందు చర్య చేయడం అనేది లేదు. కానీ ఇంకొకరు నా మీద చర్య చేయవచ్చు కదా, ఏదైనా నన్ను ముట్టుకోవచ్చు కదా, పట్టుకోవచ్చు కదా, లాగవచ్చు కదా, అది కూడా వీలుపడదు. వేరొకరి చర్యకు నేను ఆబ్జెక్టు కూడా కాదు. ఐఆమ్ నెయిదర్ ద సబ్జెక్ట్ నార్ ది ఆబ్జెక్ట్. నేను చర్య చేయడం లేదు, ఇంకొకటి చర్య చేయడానికి నేను వస్తువును కాదు. ఇది ఉంది, దీన్ని పట్టుకోవాలి, దీన్ని చర్య చేయవచ్చు, పట్టుకోవచ్చు. ఆత్మ ఆబ్జెక్ట్ కాదు, పట్టుకోలేము. పోనీ పట్టుకునేవాడు ఆత్మ అంటే పట్టుకునేవాడు కూడా ఆత్మ కాదు, కర్త కాదు, ఆబ్జెక్టు కాదు. దే నాయం హంతి నహన్యతే అంటూ వేదవ్యాస తాతయ్య గారు భగవద్గీతలో బోధించారు. నాయం అయం, ఈ ఆత్మ నహంతి చంపదు, నహన్యతే చంపబడదు. కర్తగా చంపదు, ఆబ్జెక్ట్గానేమో చంపబడదు. ఇట్ కెనాట్ కిల్, ఇట్ కెనాట్ బి కిల్డ్. నాయం హంతి నహన్యతే. అలాగే భగవత్పాదుల వారు వివేక చూడమణిలో కర్తాపివా కారయితాపి నాహం, భోక్తాపివా భోజయితాపి నాహం, ద్రష్టాపివా దర్శయితాపి నాహం, కేవల స్వయం జ్యోతిరని దృగాత్మా. అది కర్త కాదు, కర్మ కాదు, సబ్జెక్టు కాదు, ఆబ్జెక్టు కాదు. ఎత్ర దేని యందు ఈ రెండు ఉండవో తత్ర హాన ఉపాదానే శాతం, అక్కడ హానము ఉపాదానము అనేటటువంటివి ఉంటే కర్త కర్మ ఉంటాయి. తద్వయమిహ బ్రహ్మణి తదద్వయమిహ బ్రహ్మణి న సంభవతి. తత్ అద్వయం ఇహ బ్రహ్మణి, ఆ అద్వయ బ్రహ్మయందు హానము ఉపాదానములు సంభవము కాదు. బ్రహ్మ కర్త కాదు, బ్రహ్మ అనేది ఆబ్జెక్టివ్ కాదు. కర్త అవుతే పట్టుకుంటుంది, వదిలేస్తుంది. ఆబ్జెక్ట్ అవుతే పట్టుకోబడుతుంది, వదిలివేయబడుతుంది. ఈ రెండూ లేదు. బ్రహ్మమునందు రెండూ సాధ్యం కాదు. ఎందుకు? బ్రహ్మకు ఏ చర్య కర్త కర్మ ఏది కాదు. కారణం ఏమిటి? భాష్యం. వికార హేతో అన్యస్య అభావాత్. వికారమునకు అంటే కర్తగా ఉండడానికి, నేను కర్తగా ఉండాలి అంటే, వికారహేతు అవ్వాలంటే ఇంకోటి ఉండాలి. నేను పట్టుకోవాలంటే ఇది ఉంటే కదా నేను పట్టుకుంటాను. ఏది లేకపోతే దేన్ని పట్టుకుంటాను? రవి ప్రకాష్ ఎదురుగుండా ఉంటే ఆయన చేయి పట్టుకుంటాను, ఆయన లేకపోతే నేనేంటి పట్టుకుంటాను? వికారహేతు అన్యస్య అభావత్. బ్రహ్మము కంటే వేరే వస్తువు ఏది లేదు పక్కని, ఉంటే దాన్ని ఇది వెళ్ళి పట్టుకుంటుంది అనడానికి రెండు లేవుగా. తురీయం బ్రహ్మ తప్ప రెండో వస్తువు లేదు. రెండుంటే ఒకటి కర్త, ఇంకొకటి కర్మ. ఇప్పుడు నేను కర్త, ఎదురుగుండా ఉన్న అన్ని చేతితో పట్టుకోవచ్చు, లేకపోతే పలకరించవచ్చు. గ్రహము ఉంటుంది, మానేయవచ్చు. ఉపాధేయము అంటే గ్రహణం, హానం అంటే వదిలేయడం. ఈ రెండు లేవు. ఎందువల్ల లేవు? వికారహేతో అన్యస్యాభావాత్. వికారం అవడానికి, వికారం అంటే కర్త,
అంటే చేయడానికి, పట్టుకోవడానికి, వదలడానికి వేరే వస్తువు లేదు. వికారహేతు ఏది రెండవది లేదు. ద్వితీయ వస్తువు లేనప్పుడు వ్యవహారం ఎలా జరుగుతుంది, చర్య ఎలా ఉంటుంది? పూర్వపక్షం వచ్చారు. సరేనండి, బ్రహ్మం కంటే వేరే వస్తువు ఏది లేదు, పోనీ మీరు చెప్పినట్టు, కాబట్టి అది దేన్ని పట్టుకోదు, దేన్ని వదలదు. కానీ బ్రహ్మంలోనే తన భాగాన్ని, ఒక భాగాన్ని ఇంకో భాగం అది పట్టుకోవచ్చు కదా, వదిలేయచ్చు కదా. ఇదిగో నేను నా చెయ్యిని ఇలా పట్టుకున్నట్టు, ఇలా వదిలేసినట్టు, ఇలా చేయవచ్చు కదా అని ఒక సందేహాన్ని వెలిగించారు. బ్రహ్మంలోనే, బయట ఏం లేదు. సరే, బ్రహ్మంలోనే ఓ పార్ట్నర్ అది పట్టుకుంది, ఆ పార్ట్నర్ అదే వదిలేసింది. బ్రహ్మంలో పార్ట్స్ ఉన్నాయి, ఉంటే ఎలా ఉంటుంది? అరే అలా ఉండవురా నాన్న బ్రహ్మంలో. ఎందుకు? మీకు అవయవాలు ఉన్నాయి కాబట్టి మీరు ముక్కును పట్టుకోవచ్చు, చెవుని పట్టుకోవచ్చు. ప్రార్థన చేస్తాడు, ముక్కు పట్టుకో, చెవు పట్టుకో అంటారు, అంటే పట్టుకుంటారు. ఎందుకంటే వేరువేరుగా ఉన్నాయి కాబట్టి అవయవాలు. బ్రహ్మంలో అవయవాలు లేవు, తుర్యానికి అవయవాలు లేవు. నిరయవత్వాచ, అవయవములు లేకపోవుట వలన. ఈజ్ వెరీ క్లియర్. బ్రహ్మ కెనాట్ బి ది సబ్జెక్ట్, కెనాట్ బి ది ఆబ్జెక్ట్, కెనాట్ హ్యావ్ ఉపాదాన, కెనాట్ హ్యావ్ హాన, కెనాట్ హ్యావ్ గ్రహణ, కెనాట్ హ్యావ్ ఉత్సర్జన. ఉత్సర్జనము గ్రహణము లేవు, ఉపాదానము హానము లేవు, పట్టుకోవడము వదిలి వదలడము లేవు. కర్త కాదు, ఆబ్జెక్ట్ కాదు. నాయమహంతి నహన్యతే. పోని తనలో ఉన్న పార్ట్ని తనే పట్టుకుని తనలో ఉన్న పార్ట్ని తనే వదిలేస్తుంది అనొచ్చు కదా. నా శరీరాన్ని, నా చెయ్యిని, నా ముక్కుని నేను పట్టుకున్నట్టు అది కూడా సాధ్యం కాదు. నిరయవత్వాచ అంటే బ్రహ్మమునందు సజాతీయ భేదము, విజాతీయ భేదము, స్వగత భేదము లేవు. ఏదైనా వ్యవహారం కావాలి అంటే సజాతీయ భేదము అంటే మనిషి మనిషి ఒకే జాతికి చెందినవారు, పక్షి పక్షి, ఏనుగు ఏనుగు. విజాతీయ భేదం మనిషి వృక్షము, వృక్షము పులి. విజాతీయ భేదం స్వగత భేదం నాలోనున్నటువంటివి అంటే చెయ్యి కాలు ఒకే దాంట్లో స్వగతం. అయితే చెట్టు కొమ్మ ఆకు పువ్వు అన్నట్టుగా ఈ భేదాలు ఏవి లేవు. ఆత్మకు అవయవాలు లేవు. ఓకే. వ్యవహారాలకు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు అవసరము. తుర్యానికి ఆ భేదాలు లేవు. తుర్యమనగా నేమి, తుర్యమనగా నేనే. తుర్యమనగా నేనంటే ఈ బాడీ మైండ్ ఇంద్రియ కాంప్లెక్స్ శర్మ అనే పేరు కలిగినటువంటి కాదు, ఆత్మరూపంగా ఉన్నటువంటి నేను. అత అందువలన నిరయవచ్చ స్వగత భేద అభావాచ. అత తత్ర దాని యందు హాన ఉపాదానే న సంభవత. హాన ఉపాదానములు సంభవింపవు. బ్రహ్మమునందు తీసుకోవడము, వదిలివేయడము అనే వ్యవహారము లేదు. తదుపరి వాక్యం ఏమిటన్నది కారికలో, చింతా ఎత్ర న విద్యతే. ఎత్ర ఏ బ్రహ్మమునందు చింతా న విద్యతే. సరేనండి, ఇంద్రియాలతో పట్టుకోదు, ఇంద్రియాలు లేవు, పార్ట్స్ లేవు. బ్రహ్మంలో మనసు ఉండొచ్చు, ఆ మనస్సుతో అది ఆలోచించవచ్చు కదా, ఏదైనా ఒక విషయాన్ని పట్టుకోవచ్చు కదా, కోపం తెచ్చుకోవచ్చు కదా, కోపం వదిలేయచ్చు కదా, రాగం తెచ్చుకోవచ్చు కదా, రాగాన్ని వదిలేయచ్చు కదా. అది కూడా లేదురా మహాత్మా. చింతా ఎత్ర న విద్యతే అంటే ఏదైనా ఒక ఒక కార్యం చెయ్యాలి అంటే ముందు ఆలోచన రావాలి. నేను ఈ మొబైల్ ఫోన్ చేతిలోకి తీసుకోవాలి అంటే ముందు తీసుకోవాలి అనే ఆలోచన వస్తే అప్పుడు తీసుకోవడము, గ్రహణము అనే క్రియ ఉంటుంది. కింద పెట్టేయాలి అంటే ఆలోచన మనసులో వస్తే కింద పెట్టడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక వ్యవహారం చేయాలి అంటే మనసులో ఆలోచన, దాని పేరే చింత. చింత అంటే ఇక్కడ విచారం అని కాదు, చింత అంటే సంకల్పము, ఆలోచన. ఈ ఆలోచన ఉంటేనే గ్రహణ అగ్రహణాలు, ఉపాదాన ఉత్సర్జనాలు ఉంటాయి. ఎత్ర చింత న విద్యతే విషయ జ్ఞానం ద్వైత జ్ఞానం నాస్తి. చింత అంటే ఏమిటి? ఎదురుగుండా ఉండే ఆబ్జెక్ట్ గురించి ఆలోచన. ఈ ఆలోచన సంకల్పము, విషయ జ్ఞానము, ద్వైత జ్ఞానం నాస్తి లేదు. ఎటువంటి చింత? సర్వప్రకార ఏవ చింతారా అంటున్నారు భగవత్పాదులు. అన్ని రకాల ఆలోచనలు. ఏమిటి అన్ని రకాల ఆలోచనలు? గ్రహరూప చింత, ఉత్సర్గరూప చింత. పట్టుకోవాలనేటటువంటి ఆలోచన, వదిలేయాలనేటటువంటి ఆలోచన, తీసుకునే ఆలోచన, వదిలివేసే ఆలోచన, రెండు లేవు.
తురీయంలో ఎటువంటి ఆలోచన సాధ్యం కాదు. చింత నా సంభవతి, చింత ఇస్ నాట్ పాసిబుల్. చింతా ఎత్ర న విద్యతే తత్ర గ్రహ ఉత్సర్గౌ నస్తః. ఎత్రా దేనియందు, ఏ బ్రహ్మమునందు, తురియమునందు, ఆత్మయందు చింతాన విద్యతే, చింత అనేది లేదో, ఆలోచన అనేది లేదో, తత్ర ఆ బ్రహ్మమునందు గ్రహ గ్రహ ఉత్సర్గౌ తీసుకొనుట వదిలివేయుట అనేవి నస్తః లేవు. వై? తురీయంలో మనస్సు లేదు కాబట్టి. ఎక్కడ చింతిస్తారు? మనసులో చింతిస్తారు. ఎక్కడ సంకల్పిస్తారు? మనసులో ఆలోచిస్తారు. ఇక్కడ మనసే లేదు. అమనస్త్వాత్, మనసే లేదు కనుక అటువంటప్పుడు కుత్ర తత్ర హానోపాదానే, అక్కడ తత్ర బ్రహ్మమునందు, తురియమునందు, ఆత్మయందు హాన ఉపాదానే. హానము అంటే వదిలివేయడము, ఉపాదానం అంటే తీసుకోవడము. కుత్ర ఎక్కడున్నాయి? కుత ఎలా వీలవుతాయి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇత్యర్థ. అంటే తీసుకోవడము, వదిలివేయడము అనేటటువంటి వ్యవహారాలు కానీ, తీసుకుందాము, వదిలివేద్దాము అనేటటువంటి ఆలోచనలు కానీ బ్రహ్మమునందు లేవు. ఎందుకు? బ్రహ్మము ఇంద్రియాతీతము, బ్రహ్మమునకు మనసు లేదు. అంచేత అవ్యవహార్యం. ఎడమంత్రంలో ఏం చెప్పారు? ఇప్పుడు చదివారు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ప్రజ్ఞ అంతా చెప్పి అదృష్టం అవ్యవహార్యం అంటూ చదివారు. అవ్యవహార్యం. దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ పాసిబుల్ ఇన్ ద బ్రహ్మ. తదా ఏవ ఆత్మసత్యానుబోధో జాత. యదా, ఎప్పుడైతే ఆత్మసత్య అనుబోధ, ఆత్మయేవ సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, మిగిలినదంతా మిథ్య అనే అనుబోధ, అంటే శాస్త్ర గురువాక్యాల బలంతో పుట్టినటువంటి జాత, పుట్టినటువంటి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానంలో తదా ఏవ ఆత్మ సంస్థం, అదే అప్పుడు ఆత్మయందే నిలిచి ఉంది. ఎందుకు? విషయ అభావాత్. విషయాభావాత్ అనుంది. విషయ అభావాత్, విషయములు లేవు కనుక. ఎగ్జాంపుల్ అగ్నిష్ణవత్ ఆత్మని ఏవ స్థితం జ్ఞానం అజాతి జాతివర్జితం సమతాం గతం పరం సామ్యం ఆపన్నం భవతి. అది భాష్యం. చూద్దాం. సాధకునికి ఎప్పుడైతే ఆత్మసత్య అనుబోధలో ఉన్నారో, ఈ కారికలలో ముఖ్యమైనటువంటి పదజాలం ఏమిటి? ఆత్మసత్యానుబోధ. ఆత్మయే సత్యం అనేటటువంటి స్థిరమైన జ్ఞానం. ఆత్మసత్య అనుబోధ ఎలా కలిగింది? ఉపనిషత్ శాస్త్రవాక్యాలు, గురువాక్యాలు. తురియ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో ఆ క్షణంలో ప్రపంచం, మనస్సు, ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ లయమైపోయాయి. వ్యవహార జ్ఞానం కూడా లయమైపోయింది. ఆత్మజ్ఞానం ఉదయించినప్పుడు అన్ని జ్ఞానాలు, సవిశేష జ్ఞానాలు అదృశ్యమవుతాయి. అదృశ్యమవుతాయి అంటే లయమవుతాయి, అంటే పోతాయి. ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఆత్మజ్ఞానం రాగానే బాటిల్ పోతుంది, అదే అర్థం. బాటిల్ అలాగే ఉంటుంది. ఈ బాటిల్కి వేరే అస్తిత్వం లేదు. ఇది మిథ్యయే, సత్యం బ్రహ్మ అనేది తెలుస్తుంది. అంటే వస్తువులు ఏవి పోవు. వస్తువులు, మనుషులు, ఇళ్ళు, ఆకళ్ళు, బ్యాంకులు, అకౌంట్లు ఎక్కడికి పోవు, అలాగే ఉంటాయి. కానీ వాటి మీద నాది అనే భావము, మమత్వము, అహం మమ అనేది పోతుంది. ఇదే భగవానుడు ఏమన్నారు? మత్స్థాని సర్వభూతాని నచ మత్స్థాని భూతాని. ఆత్మజ్ఞానం రావడానికి ముందు మత్స్థాని సర్వభూతాని, బ్రహ్మయందే అన్నీ ఉన్నాయి. నచమత్స్థాని భూతాని, బ్రహ్మమునందు ఏవీ లేవు. అంటే వృత్తి జ్ఞానము, సవిశేష జ్ఞానము, అఖండాకార వృత్తి జ్ఞానం ఉంటుంది. అంటే ఏ సవిశేష జ్ఞానాలు లేవు. ఒక్క బ్రహ్మాకార వృత్తి, అఖండాకార వృత్తి, అహం తురీయమస్మి, అహమస్మి అనే ఒక జ్ఞానము బుద్ధిలో ఉంది. అది కూడా లయమైపోతుంది. అంటే అఖండాకార వృత్తి జ్ఞానము ఆత్మను తెలుసుకునే వరకే. ఎప్పుడైతే తురీయం అయిపోయాడో ఒక జ్ఞాని, అప్పుడు అహం అస్మి అని చెప్పనక్కర్లేదు. అప్పుడు అహము అస్మి అంటే నేను అయి ఉన్నానని చెప్పక్కర్లేదు. అతను ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. అంచేత అఖండాకార వృత్తి జ్ఞానం కూడా లయమవుతుంది. అటువంటి స్థితిలో అజాతి అని రాశారు. అజాతి అంటే వాడికి ఏం జాతి లేదండి, వాడు బ్రాహ్మడు గాడండి, వైశ్యుడు గాడు, అది కాదు అర్థం. అజాతి అంటే జాతి వర్జితం,
పుట్టుక లేనటువంటిది. పుట్టుకంటే ఏమిటి చూడాలి. సమతాం గతం పరం సామ్యం ఆపన్నం భవతి. సమతాం గతం కారికలో ఉంది. భాష్యం ఏమన్నారు? పరం సామ్యం ఆపన్నం భవతి. జ్ఞాని సూపర్ వేకర్. ఆయన ఏం చేశాడు? ఈ జాగ్రత్త ప్రపంచం నుంచి తురియంలోకి లేచాడు, మేల్కొన్నాడు, ప్రబుద్ధుడయ్యాడు. అధిష్టాన తురియంలోకి మేల్కొన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ప్రమాత, ప్రమేయము, ప్రమాణం అనే త్రిపుటి కూడా అధిష్టాన తురియంలో లయమైంది. ఎందువలన? తత్వబోధ, ఆత్మ తత్వ అనుబోధ. ఆత్మ ఏవ సత్యం అనేటటువంటి ఆత్మసత్య అనుబోధ వలన తురియంలో ఎందుకు లయమవుతుంది? విషయ అభావాత్. విషయం అనగా ప్రమేయం. విషయం ఆబ్జెక్ట్, ప్రమేయం వస్తువు. అభావాత్ లేదు. ఎప్పుడైతే ప్రమేయం అభావం అయిపోయిందో ఏ వస్తువు లేదు. అప్పుడు ఇంద్రియం ఎందుకు? దానికి అనే జ్ఞానం కూడా ఉండదు, ప్రమాణం ఉండదు, ప్రమ ఉండదు, ఇంద్రియ వస్తు జ్ఞానం ఉండదు. ప్రమేయ అభావ, ప్రమ అభావ. ఆత్మని ఏవ, అధిష్టానమైనటువంటి తురియ ఆత్మలోనే స్థితం జ్ఞానం. అంటే అన్ని జ్ఞానాలు దగ్ధమైపోయాయి, సవిశేష జ్ఞానాలన్నీ పోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని గారు ఉన్నారు. అగ్నిదేవుడు ఆయన దేన్నైనా మండించాలి అంటే మండే వస్తువు ఒకటి ఉండాలిగా. మండే వస్తువు లేనిదే అగ్నిదేవుడు దేన్ని మండిస్తాడు? దేన్ని మండిస్తాడు? అగ్ని అంటే ఆ మంట కాదు కదా, అగ్నిదేవుడు. అగ్ని అనేటటువంటి మంటకు అక్కడ కట్టెలు పెట్టారు. ఆ కట్టెలు తీసేసి, అన్ని కట్టెలు తీసేస్తే అప్పుడు దేన్ని మండిస్తాడు? పేపర్ పెట్టారు, పేపర్ తీసేసాం. రెండు ఆకులు పెట్టారు, అవి తీసాం. ఏది మండించే వస్తువు లేకపోతే, అంటే విషయ అభావాత్ వస్తువు లేకపోతే అప్పుడు ఏమవుతుంది? అగ్నిగా మిగిలిపోయి ఉంటుంది అంతే. అగ్నిదేవుడు అగ్నిదేవుడుగా ఉంటాడు అంతే తప్ప ఏది దహించే శక్తి ఉంది, కానీ దహించడానికి వస్తువు లేదు. కాబట్టి ఆ దహించే శక్తి ఏమైంది? అగ్నిదేవుడిలోనే లైన్ అయిపోయింది. ఎక్కడుంది దహించే శక్తి? ఏదైనా వస్తువు ఉంటే దహించి చూపిస్తుంది. వస్తువు లేదు, వస్తువు లేకపోతే దహించే శక్తి కనపడటం లేదు. అగ్నిదేవునిలోనే లైన్. ఈ బల్బు ఉంది, బల్బు వెలుగుతుంది. వెలిగితే రూమ్లో ఉన్న పుస్తకాలు, టేబుల్, ఇది ల్యాప్టాప్, వస్తువులు, వాటర్ బాటిల్ అన్నీ తెలుస్తున్నాయి. సరే, ఏ వస్తువు లేదనుకోండి, అప్పుడు దేన్ని ప్రకాశింపజేస్తుంది బల్బు? ప్రకాశంగా ఉంటుంది అంతే. అప్పుడు గోడలు తీసేసి అప్పుడు దాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే ఇట్ విల్ రిమైన్ యాజ్ అవేర్నెస్. కేవల ఎరుకగానే మిగులుతుంది. సర్వ సవిశేష జ్ఞానాలు తీసేస్తే మిగిలేది ఏది? కేవల నిర్విశేష చైతన్యం, అది ఎరుక. ఎలాగా? అగ్ని ఉష్ణవత్ నిరింధన ఇవానల. ఇంధనములు లేని అగ్ని వలె. ఇంధనము అంటే ఫ్యూయల్, కాల్చడానికి వస్తువు. ఆ వస్తువు ఏది లేదు, లేకపోతే అప్పుడు దేన్ని కాలుస్తుంది? అటువంటి దాన్నే ప్రజ్ఞాన ఘనం. అట్టి నిర్మలమైన ఎరుక యొక్క స్వభావం ఏమిటి? అజాతి. అంటే జాతి వర్జితం. జాతి అంటే ఏమిటి? పుట్టినది. పుట్టినది అంటే కార్యము. కార్యవర్జితం. ఇట్ ఈస్ నాట్ ఏ కార్య. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ ఏ కార్య ఫ్రమ్ ద బ్రహ్మ. ఎప్పుడైతే కార్యం లేదో ఆ కార్యం యొక్క కారణమైన బ్రహ్మ కూడా లేదు. అకారణం బ్రహ్మ అంటే ఏమైంది? అద్వైతం తురియం బ్రహ్మ, కార్యకారణ విలక్షణం బ్రహ్మ. అజాతి అనే ఒక పదంతో కార్యాన్ని నిరాకరించారు. కార్యం నిరాకరించబడితే కొడుకే లేడంటే ఆవిడ తల్లి ఎలా అవుతుంది? కారణము లేదు, ఆవిడ తల్లే కాదు. అంటే కార్యం అనే కొడుకు లేకపోతే కారణం అనే తల్లి అనే స్టేటస్ లేదుగా. అప్పుడు కారణం అనేటువంటి స్టేటస్ పోయింది. కార్యకారణ విలక్షణం బ్రహ్మ. అందుచేత సమతాం గతం, ఎప్పుడూ అద్వైతంగానే ఉంటుంది. ఎటువంటి సమత? బ్యూటిఫుల్. పరం సామ్యం ఆపన్నం అని రాశారు భాష్యంలో. అంటే మరి రోజు పడుకుంటున్నాను నిద్రలో, అప్పుడు కూడా ఏవీ లేవు, కార్యం లేదు, కార్యాలన్నీ డిజాల్వ్ అయిపోయి ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఏది పట్టుకోవడం లేదు, ఏది వదలడం లేదు, ఏది మనసులో ఆలోచించడం లేదు, చింత లేదు, ఇవన్నీ లేదు. అప్పుడు నేను ఎలా ఉన్నాను? కారణ రూపంలో ఉన్నాను. ఇంకా అజ్ఞానంలో కారణ రూపంలో ఉన్నాను. అక్కడ సమత్వం ఉన్నది. అంటే ఎటువంటి సమత్వము? ఆపేక్షిక సమత్వము.
అంటే ప్రాజ్ఞునకు ఆపేక్షిక సమత్వం. మళ్ళీ ప్రొద్దున లేవగానే జాగ్రత్తలకు రావగానే అన్నీ పట్టుకోవడం, వదలడం, పుచ్చుకోవడం, ఇవ్వడం అన్నీ మళ్ళీ మొదలవుతాయి. తురియానికి ఆత్యంత సమత్వం, ఆత్యంతిక సమత్వం. అందుకే సుషుప్తి అనేది అజ్ఞానంలోకి లయమవుతుంది. తురియ జ్ఞానంలో ఆత్యంతిక సమత్వం ఉంటుంది. దానినే పరం సామ్యం ఆపన్నం అంటే పొందినటువంటిది. ఆపన్నం అంటే పొందడం. సమతాం గతం అంటే పరమ సామ్యం ఆపన్నం. తద్విద్వాన్ పుణ్య పాపే విధూయ నిరంజనం పరమం సామ్యముపైతి. ముండకోపనిషత్తు. తదా విద్వాన్, తదా అప్పుడు, విద్వాన్ జ్ఞాని, పుణ్యపాపే విధూయ పుణ్యపాపములనే ద్వంద్వములను పోగొట్టుకొని ఎగురగొట్టేసి, నిరంజన ఏ విధమైనటువంటి అంటూ లేకుండా పరమం పరమమైన సామ్యం సమతాం గతం పరం సామ్యం ఆపన్నం పరం సామ్యం ఉపైతి పరం సామ్యం ఆపన్నం. ఈ మాట ఎక్కడి నుంచి తెచ్చారు? పరం సామ్యం ఆపన్నం పరం సామ్యం ఉపైతి అని ముండక ఋషి గారు చెప్పారు. ఆయన చెప్పిన మాట ఇక్కడ తీసుకొచ్చారు. సమతాం గతం. ఓకే. ఇంకా యద్ ఆదవ్ ఇక్కడతో ఈ చాప్టర్ ముగుస్తోంది 38తో. ఆయన ఏం చేశారు? ఈ 3వ చాప్టరు అద్వైత ప్రకరణం మొదలైనప్పుడు 2వ కారికలో చెప్పారు. ఏం చెప్పారు? అతో వక్ష్యమాణ్యం వక్ష్యామి, అతో కింద వైట్లో చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాం గతం యథా న జాయతే కించిత్ జాయమానం సమంతతః. అయ్యా మహానుభావ, ఈ అద్వైత ప్రకరణంలో అందువలన ఎందువలన ఉపాసనలో ఉన్నవాళ్ళు కార్పణ్యంలో ఉన్నారు కాబట్టి నేను నీకు అకార్పణ్యమైనటువంటి అజాతి సమతాంగతం బ్రహ్మను, అజాతి సమతాంగతం అనే దానిని బోధిస్తాను. యథా దేని వలన నా జాయతే కించిత్ జాయమానం సమంతతః అంటూ ఒక ప్రతిజ్ఞ చేశారు. అంటే ఒక స్టేట్మెంట్. ప్రతిజ్ఞ అంటే స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ఎప్పుడు చేశారు? 3:2లో ఏం చెప్తానన్నారు? అజాతి సమతాంగతం అకార్పణ్యం వక్ష్యామి, అజాతి సమతాంగతం వక్ష్యామి అకార్పణ్యం బ్రహ్మ అంటూ చెప్పారు. 38కి వచ్చాక ఏం చెప్పారు? అజాతి సమతాం గతం అన్నారు. ఇక్కడ అంటే అక్కడ చెప్పిన దానిని ఉపసంహారం చేస్తున్నారు. అక్కడ ఏం చేశారు? ముందు అక్కడేమో ఉపక్రమం చేశారు, అంటే ఆరంభం చేశారు. ఇక్కడ ఉపసంహారం చేస్తున్నారు. అతో వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాం గతం యద్ ఆదౌ ప్రతిజ్ఞాతం, ఏదైతే ముందుగా ప్రతిజ్ఞ చేయబడినదో, వాట్ ఎవర్ స్టేట్మెంట్ హీ హాజ్ మేడ్ ఇన్ ద సెకండ్ కారిక ఆఫ్ దిస్ చాప్టర్. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? అజాతి సమతాం గతం. ఐ విల్ రివీల్ యూ అజాతి బ్రహ్మ అంటే కార్యకారణ విలక్షణం బ్రహ్మ, సమతాం గతం అంటే పరం సామ్యం ఆపన్నం బ్రహ్మని చెప్తాను, వక్ష్యామి అకార్పణ్యం బ్రహ్మ అని ఈ మేడే ప్రామిస్, ఈ మేడే స్టేట్మెంట్. ఇది అని చెప్పింది. ఇదం ఇక్కడ తత్ దానిని ఉపపత్తితః అంటే యుక్తితో, శాస్త్రత శాస్త్ర ప్రమాణాలతో. ఉపపత్తి అంటే యుక్తి, శాస్త్రత అంటే శాస్త్రము అంటే యుక్తితో. యుక్త్యా జీవసృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శృత్యా జీవసృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ చ ఉక్తం అని చెప్పారు. కాబట్టి ఉపసంహ్రియతే ఉపసంహరించబడినది. ఏమని? అజాతి కార్యకారణ విలక్షణం. అజాతి అంటే పుట్టలేదు అంటే కారణం లేదు, కార్యం లేదు, కార్యం లేదంటే కారణం లేదు, కార్యకారణ విలక్షణం. సమతాం గతం అంటే సమం పరం సామ్యం ఆపన్నం. ఇది ఏతస్మాత్ ఆత్మసత్యానుబోధాత్, ఏతస్మాత్ ఇక్కడ చెప్పినటువంటి ఆత్మయే సత్యం అనేటటువంటి జ్ఞానము వలన కార్పణ్య విషయం అన్యత్, కార్పణ్యాన్ని కలిగించేటటువంటి వేరే కార్పణ్యం అంటే దీనత్వము, దీనత్వాన్ని కలిగించే దానికంటే అన్యమైనటువంటి ఆత్మసత్య అవబోధ. దానికి ఒక శృతి కొటేషన్ ఇస్తున్నారు బృహదారణ్యకోపనిషత్.
యో వా ఏతదక్షరం గార్గ్యే అవిదిత్వా, గార్గ్య విదిత్వా అనుంది, విడగొట్టుకోవాలి. గార్గి అవిదిత్వా గార్గ్య విదిత్వా, యో వా ఎవరైతే, ఏతత్ అక్షరం ఈ పరబ్రహ్మణం ఈ తురియాన్ని, గార్గి ఓ గార్గ్యమ్మ, ఆయన భార్య పేరు గార్గి, యజ్ఞవల్కురు గారి భార్య పేరు గార్గిదేవి. ఆ గార్గి అనే ఆవిడని సంబోధించి, హే గార్గి ఏతదక్షరం అవిదిత్వా, తెలుసుకోకుండా, గార్గి అవిదిత్వ గార్గ్యవిదిత్వ, అవిదిత్వ అంటే తెలుసుకోకుండా, అస్మాల్లోకాన్ ఈ ప్రపంచం నుండి ప్రైతి చనిపోతాడు. చనడం అంటే వెళ్ళడం, పోవడం అంటే వెళ్ళడం. ఎందుకంటే చనిపోవడం అన్నారు. చనిపోవడం ఏంటండి? చను అంటే వెళ్ళడం, పోవడం అంటే వెళ్ళడం. చనిపోవడం అంటే పోయాడు పోయాడు మరి రాడు అని అర్థం. అదే అంటే పోయాడు అని ఒకసారి చెప్తే మళ్ళీ వస్తాడు. మ్యాంగ్లూరు పోయాడు అంటే వస్తాడేమో. ఈయన చని పోయాడు అంటే ప్రైతి, అస్మాల్లోకాత్ ప్రైతి, ఈ లోకము నుంచి వెళ్ళిపోయి, ఎవడైతే అవిదిత్వా అంటే ఈ పరబ్రహ్మను తెలుసుకోకుండా, ఎవడైనా ఈ మానవ జీవితం వచ్చిన తరువాత దానిని సార్థకం చేసుకోకుండా, పరబ్రహ్మను తెలుసుకుండా చచ్చిపోతే, సహా అటువంటి వాడు కృపణ దీనాతి దీనుడు అని అర్థము. బృహదారణ్యం కొటేషన్. సరే, ఆపోజిట్ అన్వయము వ్యతిరేక. ప్రాప్య ఏతత్ సర్వ, దీనిని కానీ ఎవడైతే ఏతత్ దీనిని బ్రహ్మాన్ని ప్రాప్య పొందితే, సర్వ అందరూ కూడా కృతకృత్య అంటే వచ్చిన పని చేసిన వాడు అవుతాడు. ఎందుకు పుట్టాడో అది సాధించిన వాడు అవుతాడు. కృతకృత్యుడు అవుతాడు, బ్రాహ్మణుడు అవుతాడు. బ్రాహ్మణ భవతి ఇత్యభిప్రాయ. వాట్ ఇస్ దట్ బ్రాహ్మణ? బ్రాహ్మణుడు అవడం ఏమిటి? యజ్ఞం వేసుకుంటాడు, లేకపోతే ఏదో పూజలు చేస్తాడు, వీడు అందరూ ఏదంటది పంతులు గారు అంటారు. అది కాదు అర్థం అక్కడ పాయింట్. చూడండి, అత వక్ష్యామి అకార్పణ్యం అజాతి సమతాం గతం. అత అందువలన వక్ష్యామి చెప్తాను, అకార్పణ్యం అంటే కార్పణ్యము లేనటువంటి, కృపణత లేనటువంటి, దీనత లేనటువంటి, అజాతి సమతాం గతం బ్రహ్మను నీకు చెప్తాను. యథానా జాయతే కించిత్ జాయమానం సమంతత. 3:2 ఈ కారిక మొదటి లైన్లో అజాతి సమతాం గతం అని ఉంది. ఇక్కడ 3:2లో. ఇక్కడే ఉంటుంది 38వ కారికలో. ఇక్కడ కూడా అజాతి సమతాం గతం. ఇదే ఉపక్రమము ఉపసంహారము. ఉపక్రమము 3:2లో, ఉపసంహారం 3:38లో. అజాతి సమతాం గతం అని చెప్తున్నారు. యత్ ఆదౌ ప్రతిజ్ఞాతం, ఏదైతే మున్ముందుగా ప్రతిజ్ఞ చేయబడినదో, ఇదం తత్ ఉపపత్తిత శాస్త్రత ఉక్తం, ఆ ప్రతిజ్ఞ యుక్తిపరంగాను, ఉపపత్తిత శాస్త్రత శాస్త్రానుసారంగా కూడా, ఉపసంహర్యతే ఉపసంహరించబడుతున్నది. ఏమని ఉపసంహరించబడుతున్నది? అజాతి సమతాంగతం. ఇది అజాతి సమతాం గతం. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు అజాతి సమతా గతం. అజాతి పుట్టుక లేదు, కార్యం కాదు, కార్యం కాకపోతే కారణం స్టేటస్ లేదు, కార్యకారణ విలక్షణం. అజాతి అంటే మొత్తం ప్రపంచాన్ని నిరాకరించేశారు. సమతాం గతం అంటే ఒకే లెవెల్లో, మరొకటి లేదు అక్కడ, ఇంకొకటి ఉంది అనే అవకాశం లేకుండా ఒకే సమత్వంలో పరం సామ్యం ఆపన్నం. సమతాం గతం ఇది అని అర్థం. ఓకే. ఉపసంహర్యతే ఉపసంహరించబడుతున్నది. తత్ ఉపపత్తిత శాస్త్రత చ ఉక్తం, ఆ ప్రతిజ్ఞ యుక్తిపరంగాను శాస్త్రానుసారంగాను కూడా ఉపసంహర్యతే ఉపసంహరించబడుతున్నది. ఏమని ఉపసంహరించబడుతున్నది? అజాతి సమతాంగతం ఇది, పుట్టుక లేనిది పరమ సమత్వాన్ని పొందినది అనే పదాలకు ముగింపు చేస్తున్నారు. సరేనండి, పుట్టుక లేనిది సర్వసమత్వాన్ని పొందినది బ్రహ్మ. నేను విశ్వ తేజస ప్రాజ్ఞ కాను. ఈ చాప్టర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మాండూక్యం, నువ్వు విశ్వడు కాదు, అది నీ యాక్షను. తేజస్సుడు కాదు, స్లీపు, అది నువ్వు నీ యాక్షను. డీప్ స్లీపు, ప్రాజ్ఞుడు, అది కూడా రోలే. మరి నువ్వెవరు? నువ్వు తురియం తెలుసుకున్నారు, కమల గారు తెలుసుకున్నారు, నాగరత్నం తెలుసుకున్నారు, ఎస్ రుణమూర్తి, రవిప్రకాష్ కూడా తెలుసుకున్నారు. ఏమిటి ప్రయోజనం? వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ నోయింగ్ దట్ యు ఆర్ బ్రహ్మ, దట్ యు ఆర్ తురియం, దట్ యు ఆర్ ఆత్మ?
వాట్ ఈస్ ద యూస్? ఐఎమ్ నాట్ విశ్వ. సో జాగ్రత్త పురుషుడు ఇంకా జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నటువంటి ఇదంతా రోలు నేను కాదు, తేజస్సుడిని కాదు, ప్రాజ్ఞుడిని కాదు. మరెవరు? తురియం. తురియం తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం? అకార్పణ్యం. కార్పణ్యం అంటే సంసారం. సంసారం అంటే అన్నిటిని కలిపి అన్ని బాధలను ముద్ద చేస్తే దాని పేరు సంసారం. అకార్పణ్యం అంటే సంసారము లేని స్థితి. ఏతదత్మా ఏతస్మాత్ ఆత్మసత్యానుబోధాత్. ఏతస్మాత్ ఈ బ్రహ్మము ఆత్మసత్య అనుబోధాత్. ఆత్మయే సత్యమనే గురుశాస్త్ర వాక్యములుగా కార్పణ్య విషయం అన్యత్ అంటే కార్పణ్య విషయం కంటే వేరైనది, అంటే దీనత్వం కంటే వేరైనది, సంసారం కంటే వేరైనది. కార్పణ్యం అంటే సంసారం, అంటే అసంసారి ఆత్మను తెలుసుకున్నారు. మరి అడిగాడు అర్జునుడు, ఏం చేశాడు? 2వ అధ్యాయంలో కార్పణ్య దోషోపహత స్వభావ. ఓ మహానుభావ, నన్ను కార్పణ్య దోషం పట్టుకుంది, దాంతో నన్ను గట్టిగా ముంచేసింది. హతస్వభావ, నా స్వభావం హతమైనది. దేనితో? కార్పణ్య దోషోపహత. కార్పణ్యం అంటే సంసారం. సంసారం అంటే నేను వేరు, తాతగారు వేరు, నేను వేరు, గురువుగారు వేరు, నేను యుద్ధం చేసిస్తున్నాను, నేను గెలిచిస్తాను, నేను బాణాలు వేసిస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఇదే ఆయన సంసారం. కార్పణ్య దోషోపహత స్వభావ. త్వాం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను. ధర్మ సమ్మూఢ చేత, నాకు ఏమి చేయాలో నాకు అర్థం కావడం లేదు. యత్ శ్రేయ, ఏదైతే శ్రేయస్సో, ఏదైతే పరబ్రహ్మమో స్యాత్ నిశ్చితం బ్రూహి, నన్ను చెప్పవయ్యా మహానుభావ. ఎందుకు చెప్పాలయ్యా నీకు? శిష్యస్తేహం, నీ యొక్క శిష్యుడు కనుక అన్నాడు. ఆయన కార్పణ్య దోషం. కార్పణ్యం అంటే సంసారం. ఆయన కార్పణ్యంలోంచి శ్రేయస్సులోకి వెళ్ళాలి అంటే మోక్షంలోకి వెళ్ళాలని ఆ శ్లోకంలో 7:2-7లో ప్రార్థించాడు. ప్రార్థించిన వెంటనే ఆయన చెప్పాడు, అశోచ్య నన్ను అశోచిస్తాం అని మొదలుపెట్టారు గీత. అపరా విద్య కార్పణ్యం, పరావిద్యయే అకార్పణ్యం. ముండకం చెప్తుంది అదే విషయాన్ని. కర్మకాండ, ఉపాసనకాండ కార్పణ్యం. యోవా ఏవ తదక్షరం గారికి అవిద్వా, ఎవడైతే ఈ అక్షరాన్ని అవిదిత్వా తెలుసుకోకుండా కార్యకారణ విలక్షణ బ్రహ్మను అవిదిత్వా తెలుసుకోవడం విఫలమైతే, తెలుసుకోపోతే అస్మాల్లోకాత్ ఈ లోకాన్ని ప్రైతి చనిపోతే సహకృపణ, వాడు దైన్యుడు, వాడు కార్పణ్యంలో ఉన్నాడు, సంసారంలో ఉన్నాడు. అక్షరాల కృపణ అంటే అర్థం పిసినారి అని అర్థం. మైజర్. కృపణ అంటే మైజర్. ఎవడు మైజరు? వాడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని సరి అయినటువంటి ప్రయోజనాల కోసం ఖర్చు చేయని వాడిని పిసినారి అంట. పిసినారి అంటే ఎవడు? తన దగ్గర ఉన్న వనరులను, రిసోర్స్ను సరి అయినటువంటి ప్రయోజనాల కోసం వినియోగించకుండా అలా అట్టే పెట్టుకున్న వాడి పేరు పిసినారి. బ్రహ్మజ్ఞానాన్ని పొందితేనే మేధోపరమైన వనరులను సరిగ్గా ఉపయోగించుకున్నట్టు. బ్రహ్మజ్ఞానం పొందితేనే బ్రెయిన్ ఇచ్చారు మీకు, చదువుకున్నారు ప్రతి వాళ్ళు, పిహెచ్డీలు, డాక్టర్లు, పెద్ద పెద్ద పొజిషన్లు, రిటైర్ అయిపోయాం, అందరం జీవితం అంతా అనుభవించేసాం. మీ అంతటి వారు లేరని సన్మానాలు చేసేసారు, ఎంతోమందికి బిరుదులు ఇచ్చేసారు, టైటిల్స్, ప్రొఫెసరు, డాక్టరు, యాక్టరు, డాక్టర్, సో పెట్టించుకున్నాం. అన్నీ మేధోపరమైన వనరుని ఉపయోగించామా? ఉపయోగించలేదు. ఏ గార్గ్యమ్మా, ఎవడైతే ఈ బ్రహ్మాన్ని తెలుసుకోకుండా చచ్చిపోతాడో వాడు కృపణుడు అంటూ ఆయన యజ్ఞవల్కులు చెప్పాడు. అంటే ఇంత బ్రెయిన్ ఇచ్చారు, ఇంత మానవ జన్మ ఇచ్చారు, అందులో ఇంత 4 ముక్కలు నేర్చుకోవడానికి అవకాశం జరిగింది, ఈ విషయం ఈ పక్క రావడానికి కూడా అవకాశం దొరికింది మనకి. అదే కదా వివేక చూడమని ప్రార్థన శ్లోకాలలో, ప్రారంభ శ్లోకాలలో ఆయన చెప్పారు. నువ్వు జంతువునాం నరజన్మ దుర్లభతం తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత. ఇన్నన్నీ నీకు ఇచ్చారు, కానీ నువ్వు నీ మేధస్సుని వాడుకోలేదు. మరి నువ్వు పిసిని కొట్టువాడివి కాదు, పిసినారివి కాదు, దురదృష్టవంతుడు కాదు, మైజర్ కాదు, పిటియబుల్ కాదు, కార్పణ్యం కాదు. అది కార్పణ్యం అంటే మనము మనిషిగా పుట్టినందుకు కృతకృత్యులమవడం అంటే ఆత్మను తెలుసుకోవడం. ఆత్మని తెలుసుకోకుండా చచ్చిపోయాం అనుకోండి, గ్యారంటీగా చచ్చిపోతాం. చచ్చిపోతే అని అడగక్కర్లేదు, చచ్చిపోవడం గ్యారంటీ, అది తెలుసు కదా. అంచేత చచ్చిపోతే పర్వాలేదు, చచ్చిపోకుండా ఉండం కదా, చచ్చిపోతాం, చనిపోతాం.
ఆ పోయే ముందు ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు కదా. తెలుసుకోకపోతే కృపణుడవు, దురదృష్టవంతుడవు, మోస్ట్ అన్ఫార్చునేట్ ఫెలో యు ఆర్ ఇఫ్ యు డోంట్ గెట్ ద ఆత్మజ్ఞానం. ఒకవేళ తెలుసుకుంటే ప్రాప్య ఏతత్ అంటే ఏతజ్ఞానం ప్రాప్య, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే సర్వ, అందరూ, వీడు బ్రాహ్మడా, వైశ్యుడా, క్షత్రియుడా, స్త్రీయా, పురుషుడా, ఉన్నవాడా, లేనివాడా, తెలుగువాడా, తమిళవాడా అనే భేదం లేదు. సర్వ కృతకృత్య, వచ్చిన పని నెరవేర్చిన వాడు అవుతాడు. వచ్చిన పని ఏమిటి? ఎందుకు పుట్టించింది మీ అమ్మగారు మిమ్మల్ని? కృతకృత్యుడవు గారా అని చెప్పింది ఆవిడ. అంటే నువ్వు వచ్చిన పని చేసి వెళ్ళరా సరిగాను. ఈ భూమి మీదకి వచ్చినందుకు కృతకృత్యుడు అవుతాడు. బ్రాహ్మణ భవతి అన్నారు భగవత్పాద. బ్రాహ్మణుడవుతాడు. బ్రాహ్మణుడు అవడం అంటే ఏమిటి? జంజం వేసుకుంటాడు, లేకపోతే ఏదో తద్దినాలు పెడుతూ ఉంటాడు, అదే అర్థం. అది కాదు కదా. ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో సర్వ, ప్రతి ఒక్కరూ కృతకృత్యో భవతి బ్రాహ్మణ భవతి. ఈ బ్రాహ్మణుడు ఎవరు? జాతి బ్రాహ్మణుడు కాడు. అంటే బ్రాహ్మణ స్త్రీ కడుపులో పుట్టినవాడు కాదు. కర్మ బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ కర్మలు చేస్తున్నవాడు కాదు. బ్రాహ్మణ గుణాలు కలిగిన వాడు అంటే నాన్ వెజిటేరియన్ ఏవో తినకుండా పైగా ధర్మంగా ఉన్నవాడు కాదు. ఎవడీ బ్రాహ్మణుడు? నిర్గుణ బ్రహ్మనిష్ట. నిర్గుణ బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. మిగతా వాళ్ళందరూ చండాలురే. నిర్గుణ బ్రహ్మని ఎవరు తెలుసుకున్నారో వాడే బ్రాహ్మడు. లేనివాడంతా అబ్రాహ్మణుడు, అంటే బ్రాహ్మణుడు కానివాడు. జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతో అందరూ శూద్రులే. సంస్కారాత్ ద్విజ ఉచ్యతి, సంస్కారం వలన ద్విజుడు అంటారు. బ్రహ్మను తెలుసుకుంటే బ్రాహ్మణుడు అంటారు. అర్థమైందా? సహ బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్న కర్మకృత్ అన్నారు 4వ అధ్యాయంలో. ఏమన్నారు? సహావాడు మనుష్యేషు, మనుషుల యందు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు, తన మనసస్సును కరెక్ట్గా ఉపయోగించుకున్నాడు, పిషనారిగా జీవితాన్ని తగలబెట్టుకోలేదు. వాడి తాలూకా బుద్ధిని అనేక పనికిమాలిన వాటి మీద పోనిచ్చి సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా బుద్ధిని ఉపయోగించుకున్నాడు. బుద్ధిమాన్ స మనుష్యేషు సహయుక్త, అటువంటి వాడే బ్రహ్మతోనున్నాడు. సహకృత్న కర్మకృత్, వాడే వచ్చిన పని నెరవేర్చి వెళ్ళాడు అని చెప్తుంది. ఇక్కడ కూడా అదే అన్నాడు. కృతకృత్యో బ్రాహ్మణో భవతి కృత్న కర్మకృత్. 4:18. వ్యాస తాతయ్య గారికి శంకరుడికి ఏం తేడా? ఇద్దరూ ఒకే విషయాన్ని చెప్తున్నారు. అటువంటి వాడే కృతకృత్యుడు కదా. భర్తృహరి గారు 3 రకాలైనటువంటి శతకాలు రాశారు. శృంగార శతకం, నీతి శతకం, వైరాగ్య శతకం. ఈ వైరాగ్య శతకంలో 100 పద్యాలు. ఆఖరి పద్యం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మాతర్మేదిని తాత మారుత సఖే తేజ సుబంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధ ఏవ భవతాం అత్యంత ప్రణమాంజలిం. మేదిని ఓ తల్లి భూదేవి, తాత మారుత ఓ తండ్రి వాయుదేవుడా, సఖే తేజ నా యొక్క సఖుడమైనటువంటి మిత్రుడమైనటువంటి అగ్ని, సుబంధో జల మంచి బంధువైనటువంటి జలం గారు, నీరు గారు, భ్రాతర్వ్యోమ సోదరుడైనటువంటి ఆకాశమా, భవతాం మీ కొరకు అంత్య ప్రణమాంజలిం ఆఖరి నమస్కారాన్ని నిబద్ధయేవా చేస్తున్నాను. చనిపోతున్నప్పుడు ఈ మాట అనుకుంటున్నాడు వైరాగ్యం పొందినవాడు. ఏం చెప్తున్నాడు? ఓ పంచభూతములారా, తల్లి భూమి, తండ్రి వాయువు, సఖుడా తేజస్సు, బంధువు జలము, భ్రాత బ్రదర్ వ్యోమ ఆకాశము, భవతాం అంత్య ప్రణమాంజలిం నిబద్ధయేవా, మీకు ఆఖరి నమస్కారాన్ని సమర్పిస్తున్నాను. ఎందుకు వాళ్ళకు నమస్కారం? ఎందుకు? వాళ్ళేం చేశారు మీకు లాభం? వాళ్ళే చేశారంతా.
యుష్మత్సంగవశోపజాత సుకృత స్పారస్ఫురన్నిర్మల జ్ఞానాపంత సమస్త మోహ మహిమా లీయే పరబ్రహ్మణి. ఏ మాట రాశారండి, ఎంత పొడుగు సమాసం వేశారు. యుష్మత్సంగవశోపజాత సుకృత స్పారస్ఫురన్నిర్మల జ్ఞానాపంత సమస్త మోహ మహిమా లీయే పరబ్రహ్మణి. పరబ్రహ్మణి పరమాత్మయందు ఆత్మసత్యావబోధయందు లీయే లీనమైపోతున్నాను, జ్ఞానాన్ని పొంది పరబ్రహ్మనైపోతున్నాను. మళ్ళీ మీకు నమస్కరించడానికి నాకు చేతులు కాళ్ళు ఉండే శరీరము వచ్చే అవకాశం లేదు. ఎందువలన? యుష్మత్ మీ యొక్క ఉత్సంగా ఎంతో గొప్పదైన వశ ఉపజాత యుష్మత్ సారీ ఉత్సంగ కాదు, యుష్మత్ సంగ వశ ఉపజాత మీ యొక్క సాంగత్యము వలన కలిగినటువంటి సుకృత పుణ్యము, దాని యొక్క స్పారస్ఫురం నిర్మల, దాని యొక్క సుకృత పుణ్య పరిపాకము వలన జ్ఞానము చేత అపాస్త తొలగించబడిన. ఏమిటి తొలగించబడింది? సమస్త మోహ, అన్ని మోహాలు పోయాయి. ఆ మహిమ వలన అంటే సమస్త మోహములు పోయాయి. ఈ శరీరాన్ని మీరు ఇచ్చారు, మీతో పాటు ఉండి మీరిచ్చినటువంటి పుణ్య శరీరము వలన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం వలన సమస్త మోహములను పోగొట్టుకొని అపాస్త లీయే పరబ్రహ్మణి, ఇక నేను పరబ్రహ్మంలో లీనమవుతున్నాను. ఇదే నా చివరి నమస్కారం. అంటే ఏమిటి? పుట్టినందుకు ఎవరైనా సరే పంచభూతాత్మకమైన దేహము, పంచభూతాలు ఇచ్చి మనల్ని రక్షించి పోషించి పెంచుతున్న ఈ పంచభూతాలకు ఏమాత్రమేనా కృతజ్ఞత చూపించాలి అంటే అవిచ్చినటువంటి శక్తితో తయారైన ఈ శరీరాన్ని, మనసును, బుద్ధిని బ్రహ్మభావంలో నిలిపి వాళ్ళకు సరి అయినటువంటి థ్యాంక్స్ గివింగ్ చెయ్యాలి అంటూ ఇక్కడ చెప్తుంది. మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జల భ్రాతర్వ్యోమ నిబద్ధ ఏవ భవతాం అంచ ప్రణామాంజలిం. యుష్మత్సంగవశోపజాత సుకృత పారస్ఫురన్నిర్మల జ్ఞానాపాస్త సమస్త మోహ మహిమా లీయే పరబ్రహ్మణి. ఓకే, సో అద్వైత ప్రకరణంలో 38వ కారికను సమరైజ్ చేస్తున్నాం. ఇప్పుడు చదువుకున్నాం, భాష్యం చదువుకున్నాం, అర్థం చేసుకున్నాం. అజాతము సమత్వము, అజాతి సమతాం గతం నన్ను తెలుసుకున్నాం. అజాతి సమతాం గతం అంటే ఏమిటి? ఆ తురీయ స్థితి గురించి వివరించుకుంటున్నాం. శ్లోకం చదువుకోవాలి. గ్రహో నత్ర నోత్సర్గ చింతాయత్ర న విద్యతే, చింతాయత్ర న విద్యతే, ఉత్సర్గ న విద్యతే, గ్రహో తత్ర న విద్యతే. ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతం గతం. బ్రహ్మమునందు గ్రహ నాస్తి, గ్రహించడానికి ఏదీ లేదు. ఉత్సర్గ నాస్తి, విడిచిపెట్టడానికి ఏమీ లేదు. చింత ఎత్ర నా విద్యతే, ఆలోచన సంకల్పము లేదు. ఎందుకు? అమనస్తత్వాత్, అమనీభావం వలన. అది ఎటువంటిది? అజాతి, పుట్టుక లేనిది, కార్యకారణ విలక్షణం, సమతాంగతం, అత్యంత సమత్వమును పొందినటువంటి ఆత్మనిష్ట. ఓకే, అందుకు కారిక యొక్క 3 మూల స్తంభాలు ఏమిటి? అవ్యవహార్యం, క్రియారాహిత్యం. ఎందువలన? అది తీసుకోలేదు, పుచ్చుకోదు, వదలదు, గ్రహం లేదు, ఉత్సర్గం లేదు, సమస్త వ్యవహారాల నుండి శాశ్వత విముక్తి. వ్యవహారం అంటే ఏమిటి? ఏదైనా ఒకటి పుచ్చుకోవడం, లేదంటే ఒకటి ఇవ్వడం ఇంద్రియాలతో. ఓకే, పని మనస్సుతో చేస్తే అది లేదు. ఎత్ర చింత న విద్యతే, చింత ఆలోచన లేకపోవడం వల్ల సంకల్పరాహిత్యం, అమనస్తం. వ్యవహారానికి మూలమైనటువంటి మనస్సు కావాలి. మనస్సు ఉంటేనే ఆలోచన, ఆలోచన ఉంటేనే కార్యం ఏర్పడుతుంది, వ్యవహారం ఏర్పడుతుంది. ఆలోచనే లేదు తురియంలో. అది ఎటువంటి స్థితి? పరమ సామ్యం, అత్యంత సమత్వం.
సమం బ్రహ్మ, సామ్యం బ్రహ్మ, పరమ సామ్యం బ్రహ్మ. సమం అంటే సామ్యం, అజాతి పుట్టుకలేనిది, సమతాం గతం మార్పులేని సర్వసమాన స్థితి. ఏదైనా పుచ్చుకోవడాన్ని గ్రహ, ఉపాదానము ఇష్టమైన దాన్ని పుచ్చుకోవడము, హానం కష్టమైన దానిని వదిలేయడం, ఇష్టమైన దాన్ని పుచ్చుకోవడం, కష్టమైన దాన్ని వదిలేయడం, ఈ రెండు లేవు. తురియంలో తీసుకోవడం లేదు, వదిలివేయడం లేదు. ఎందుకు? విషయాభావాత్. అక్కడ విషయాలే లేవు. ఓ వస్తువుని గ్రహించాలన్నా వదలాలన్నా రెండో వస్తువు ఉండాలి. రెండవ విషయం ఆత్మ కంటే వేరేది ఏదీ లేదు. అద్వమైన ఆత్మలో కేవలం ఆత్మ మాత్రమే ఉంది. ఆకర్షణ వికర్షణలు లేవు. స్వరూప విశ్లేషణలో ఆత్మ కర్మ ఎందుకు, ఆత్మ తురియంలో కర్మ ఎందుకు అసంభవం? చేసేవాడు లేడు, చేయబడే పని లేదు, ఉపయోగించే వస్తువు లేదు. సజాతీయ విజాతీయ స్వగత భేదాలు లేవు. నిర అవయవత్వాచ, సూర్యానికి అవయవములు లేవు కనుక నిరవయవము. ఆత్మ తప్ప రెండవ వస్తువు లేదు. కాబట్టి గ్రహణము హానము లేవు. ఆత్మ నిరవయవము. పొల్లి తనలో తను ఏదైనా పట్టుకుంటుందా అంటే అవయవాలు లేవు. వికారము, వికారీ లేదు, విక్రియ లేదు. తర్వాత ఏమో వికారము లేదు, పైన ఉన్న వస్తువు లేదు. కర్త కర్మ రెండు వేరువేరుగా లేవు. వ్యవహారం అసంభవం. అమనస్తం, మనస్సును దాటినటువంటి స్థితి. ఎత్ర చింతన విద్యతే, ఎక్కడ ఆలోచన లేదో, ఆలోచనను దాటినటువంటి స్థితి. ఏదైనా వ్యవహారం చేయాలంటే తీసుకోవడం వదలడం అనేటటువంటి ఆ చర్యకు ఆలోచన కలగాలి. గ్రహరూప ఆలోచన, ఉత్సర్గరూప ఆలోచన, ఆ రెండు లేవు. కానీ తురియంలో అమనస్త్వాత్ మనస్సు లేకపోవడం వలన ఆలోచనలకు తావు లేదు. ఆలోచనలే లేనప్పుడు వ్యవహారం అనే ప్రశ్నయే తలెత్తదు. వ్యవహార దశ తురియ దశ. జాగ్రత్తలో ఉన్నాను, వ్యవహారంలో నడుపుతున్నాను. ఇక్కడ వ్యవహార్యం, తురియం అవ్యవహార్యం. క్రియ గ్రహణము, ఉత్సర్జనము, పుచ్చుకోవడము, వదలడము. తురియంలో క్రియారహితం. సాధనాలు శరీర ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు త్రిపుటి, ప్రమాత ప్రమేయము ప్రమాణము ఉన్నాయి. అక్కడ అమనస్త్వం, మనస్సే లేదు, ఆలోచనే లేదు. స్వభావం ద్వైతం, వికారం, మార్పు చెందేది, భిన్నత్వం కలిగినది. తురియం అద్వైతం, అజాతి. వికారం అంటే పుట్టుక, మా కార్యం. వికారం కాదు, కార్యం కాదు, అజాతి. ఫలితం ఏమిటి? వ్యవహార దశలో కార్పణ్యం, సంసారం. అర్జునుడు గారు ఉన్నారు, కార్పణ్య దోషోపహత స్వభావ. మనము కార్పణ్యంలోనే ఉన్నాము. ఈ కార్పణ్యం నుంచి అకార్పణ్యంలోకి, మోక్షంలోకి మారడమే తురియ దశ. అధిష్టాన తురియంలో ప్రమాత ప్రమేయము ప్రమాణం అనే మూడు ఒక్కటే అయిపోతాయి. ఆత్మసత్య అనుబోధ తురియ జ్ఞానం కలుగుతుందో ఆ క్షణంలోనే తెలుసుకునేవాడు సాధనము, తెలుసుకోబడే వస్తువు అనే త్రిపుటి అధిష్టానంలోనే లయమైపోతుంది. ఎలాగా? అగ్నిష్టవత్. కాల్చడానికి ఏదీ లేకపోతే అగ్ని యొక్క శక్తి అగ్ని ఎందే లయమైపోయినట్టుగా ఇక్కడ ఏ విషయాలు బయట లేకపోతే వాటిని దేన్ని, ఆ విషయాల్ని ఇంద్రియాలు అనుభవిస్తాయి, మనసు అనుభవిస్తుంది. అది ఏవీ లేవు. అగ్ని ఉష్ణవత్. దహింపబడే వస్తువులు కట్టెలన్నీ తీసివేసినప్పుడు దహించడానికి ఏమీ లేనందున దహించే శక్తి అయినటువంటిది అగ్నిలోనే లయమైనట్లు తన స్వచ్ఛమైనటువంటి ఉష్ణ రూపంలో ఉండిపోతుంది. ప్రజ్ఞాన ఘనం సంబంధిత వస్తువులు ఉన్నంతకాలమే వృత్తి జ్ఞానము. వస్తువులు లయమైపోతే వృత్తి జ్ఞానం లేదు. కేవల విశేషాలు లేని స్వచ్ఛమైన ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ మాత్రమే ఉంది. నిరింధన ఇవానలహ అన్నట్టు. అజాతి అన్నారు, సమతాంగతం అన్నారు. అజాతి అంటే ఏమిటి? కార్యకారణాతీతము. సృష్టి లేదు, మార్పు లేదు, అత్యంత సమత్వము, పరమసామ్యం. సమతాంగతం అంటే పుట్టుక మార్పు లేనందున ఎల్లప్పుడూ ఒకేలా ఉంది. సాపేక్షిక సమత్వం ప్రాజ్ఞుడు, తృతీయ పాదం. అది కాదు, ఇది ఆత్యంతిక సమత్వం. కృపణ, పిసినారి, దైన్యుడు, పిటియబుల్, అన్ఫార్చునేట్ ఫెలో. ఎవడు? సత్యాన్ని తెలుసుకోకుండా సంసారంలో కార్పణ్యంలో చిక్కుకొని ప్రాణాలు వదిలేవాడు. ప్రైతి అంటే వెళ్ళేవాడు. హే గార్గి, ఎవడైతే ఈ అక్షరాన్ని అవిదిత్వా తెలుసుకోకుండా
వాడు ఈ లోకాన్ని వదిలిపోతాడో వాడు కృపణుడు. తన మానవ మేధ వనరులను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అకార్పణ్యం, అక్షర బ్రహ్మను తెలుసుకున్నవాడు అత్యున్నత శ్రేయస్సును పొందుతాడు. పరామిద్య మాత్రమే నిజమైన శ్రేయస్సును ఇస్తుంది. తర్వాత ఏంటన్నారు? ప్రాప్య, దీన్ని పొందితే, ఏతత్ ప్రాప్య, ఈ ఆత్మసత్యావబోధన, ఆత్మసంస్థమైన జ్ఞానాన్ని పొందితే సర్వ, అందరూ కూడా కృతకృత్య బ్రాహ్మణ భవతి. జాతి చేత, కర్మల చేత, గుణాల చేత బ్రాహ్మలు గారు వీరు. నిర్గుణ బ్రహ్మయందు నిష్ట కలిగిన వారే నిజమైన బ్రాహ్మణ. మానవ జన్మలో సాధించవలసినదంతా పూర్తిగా సాధించిన వాడిని కృతకృత్యుడు అంటారు. అటువంటి వాడు బ్రహ్మజ్ఞాని మాత్రమే కృతకృత్యుడు. సరే, అంతిమ శ్లోకంలో సమర్పణలో చెప్పారు భర్తృహరి గారు. మాతర్మేదిని తాతమారుత సఖే తేజ సుబంధోజల భ్రాతర్వ్యోమ నిబద్ధయేవ భవతాం అంత్యప్ర భవతాం అంత్యప్రణమాంజలి. ఎందుకు? లేయే పరబ్రహ్మణి, నేను పరబ్రహ్మంలో కలిసిపోతున్నాను. ఇక మీకు అంతిమ నమస్కారం. ఎలా స్టార్ట్ అయింది? 3వ అధ్యాయంలో 2వ కారికలో అజాతి సమతాం గతిం వక్ష్యామి, మీకు అజాతి సమతాం గతిం అకార్పణ్యాన్ని చెప్తాను అని మొదలుపెట్టారు. గ్రహించే మనస్సు నుండి క్రియారహితమైన శాశ్వతమైన ఆత్మశాంతి వైపు సాగే అత్యంత ప్రయాణము, పుట్టుకలేనిది పరమ సమత్వాన్ని పొందే అంతిమ సత్యాన్ని చెప్తాను అని ప్రామిస్ చేశారు. 38వ కారికతో కంప్లీట్ చేసేసారు. ఇక్కడతో జ్ఞానకాండ అయిపోయింది. జ్ఞానం పార్టు ఎవరికైనా ఆత్మజ్ఞానం ఇక్కడికి కలిగేస్తే ఇక మేట చదవక్కర్లేదు, ఇక్కడతో అయిపోయింది. ఒకవేళ ఇంకా ఆత్మజ్ఞానం ఫిక్స్ అవ్వకుండా ఉంటే, అంటే థియరిటికల్గా తెలిసింది కానీ ప్రాక్టికల్గా నేను బ్రహ్మము అంటే నమ్మలేకుండా ఉంటే 39వ కారిక నుంచి కొనసాగించుకుంటాం. మనం ఉన్నామా లేదా ఎలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళే. మీరు ఆత్మభావంలో ఉన్నారా, దేహేంద్రియ సంఘాత భావంలో ఉన్నారా అనేది నిశ్చయించుకుంటే ఈ తరువాత క్లాసులు అటెండ్ అవ్వాలా అక్కర్లేదా అనేది మీకే తెలుస్తుంది. అటెండ్ అయ్యి చూడండి అక్కడేం చెప్తున్నారు. అక్కడ ముఖ్యంగా మనలాంటి వాళ్ళు ఎవరైతే ఆత్మభావాన్ని, అంటే ఆత్మతత్వాన్ని ఆకలింపు చేసుకోకుండా ఆత్మా ఏవ సత్యం అనేటటువంటిది తెలుసుకోలేకుండా ఉన్న స్థితి ఉన్నవాడు నెక్స్ట్ చాప్టర్ కానీ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ కానీ చదివితే ఇది ఇక్కడికి ఎలా రావాలో తెలుస్తుంది. అది వచ్చే క్లాసులో చూద్దాం. చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓ